నమస్తే వెల్కమ్ టు శ్రీప్రభ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడవులు కూడా ధ్వంసం చేస్తారని ఆగ్రహం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన భేటీ అయిన ఏపీ కేబినెట్ పలు కీలక అంశాలపై చర్చ. జనసేన పార్టీ నుంచి గెలిచిన వారిని సత్కరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధితులు మోసే ప్రతి ఒక్కరికి తాను అండగా ఉంటానని భరోసా. గత 5 ఏళ్లలో గత ప్రభుత్వ హయాంలో సహజ వనరుల దోపిడీ చేశారని సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అడవులను కూడా ధ్వంసం చేశారని, భూములు, ఖనిజాలు, అటవీ సంపదను దోచేశారని ధ్వజమెత్తారు. కొత్త విధానం ఏర్పాటు చేసుకుని మరీ దోపిడీ చేశారన్న చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరుతో భూదోపిడీకి కుట్ర పన్నారని ఆరోపించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన సహజ వనరుల దోపిడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు, ఖనిజాలు, అటవీ సంపదను దోచేశారని, కొత్త విధానం ఏర్పాటు చేసుకుని మరీ దోపిడీకి పాల్పడ్డారని అన్నారు. విశాఖ, ఒంగోలు, చిత్తూరులో భూ కబ్జాలకు పాల్పడ్డారన్న చంద్రబాబు నాయుడు ఇళ్ల నిర్మాణం పేరుతో వైఎస్ఆర్సీపీ నేతలు దందా చేశారని దుయ్యబట్టారు. 23 పార్టీ కార్యాలయాల పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని, వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలకు అసైన్డ్ భూముల అప్పగించారని అన్నారు. అసైన్డ్ భూములను ఇతరులకు కేటాయించడం నేరమన్న చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరుతో భూదోపిడీకి కుట్ర పన్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం అడవులను కూడా ధ్వంసం చేస్తుందని ధ్వజమెత్తారు. రామానాయుడు స్టూడియో భూములు కొట్టేసేందుకు విఫల ప్రయత్నం చేశారని చంద్రబాబు నాయుడు వృద్ధాశ్రమానికి ఇచ్చిన హయా గ్రీన్ ల్యాండ్స్ ను కూడా కొట్టేశారని అన్నారు. దశపల్లా భూములను కొట్టేసి ఇళ్లు కట్టారని, మాజీ ఎంపీ ఎంవీవీ అనేక భూ అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. ఒంగోలులో నకిలీ పత్రాలతో 101 కోట్ల ఆస్తి కాజేసేందుకు యత్నించారని, భూ కబ్జాలపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టామని అన్నారు. తిరుపతి, రేణిగుంటలోని మఠం భూములను కొట్టేశారన్న చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లాలో భూ అక్రమాలకు లెక్కేలేదని అన్నారు. ఇక్కడ ల్యాండ్, భూములు, అదే మరి మైన్స్, మినరల్స్, అదే మరిగా అటవీ సంపద, ఈ 3 విషయాలు కూడా కూలంకుషంగా ఈరోజు మనం చర్చిస్తున్నాం. నెక్స్ట్, ఇక్కడ చూస్తే ఒక వినూత్నమైన పందా ఎంపిక చేసుకున్నారు నేరస్తులు. అందులో కూడా ఆర్థిక ఉగ్రవాదులు ఎలాంటి పందాన్ని ఎంపిక చేసుకుంటారనుకోనికి ఇది ఒక ఉదాహరణ. ఇవన్నీ కూడా మీరు చూస్తే ఒక పక్క పట్టణ ప్రాంతాల్లో ఉండే భూములు, నేను ఎగ్జాంపుల్ మాత్రం ఇస్తున్నా, ఇంకా చాలా ఉన్నాయి. కావలి, నెల్లూరు, ఏ టౌన్ చూసినా, ఈవెన్ ధర్మవరం మీరు చూశారు మార్నింగ్ వాక్ ఏం చేశాడు. కాబట్టి అవన్నీ ఉన్నాయి. మా వాళ్ళు అవన్నీ కంపేర్ చేయలేకపోయారు. అవన్నీ కూడా కంపేర్ చేస్తాం. విశాఖపట్నం, ఒంగోలు, తిరుపతి, చిత్తూరు ఒకే స్టడీ, అంతవరకే ఇవ్వగలిగాం. అదే మరి కొత్తగా ఒక మెథడ్ ఎస్టాబ్లిష్ చేశారు. హౌస్ సైట్స్ పేరుతో ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా అధికార దుర్వినియోగం చేసి ఆ కొండే భూమిని ముందే వీళ్ళు కొంటారు. ఒక స్మాల్ ట్రాన్సాక్షన్ చేస్తారు. ఆ ట్రాన్సాక్షన్ అబ్నార్మల్ గా చేస్తారు. అదే మార్కెట్ రేటుగా చూపిస్తారు. దానికి 2.5 times డబ్బులు ఇస్తారు. అంటే ఇది ఒక పెద్ద ఫ్రాడ్ చేసే పరిస్థితికి వచ్చారు. అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కొన్నిటి వరకు. ఇంకొక పక్కన వీళ్ళ ఆఫీసులకి ఇచ్చేటప్పుడు అన్ని ఆఫీసులకి ఇవ్వాలి. ఇక్కడుండే మీడియాకు కూడా మీకు కూడా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. 22 ఆఫీసులు, 41 ఎకరా, ఎక్కడికక్కడ ఒక అడ్వాన్స్ ప్యాలెస్లు కట్టేసే పరిస్థితికి వచ్చారు. ప్రజాస్వామ్యానికే గంతలు కట్టే పరిస్థితికి వచ్చారు. మీ అందరూ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి పరిణామం తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం కానుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రివర్గం భేటీ అయింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు మంత్రివర్గంలో ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ఓటన్ అకౌంట్ బడ్జెట్ గడువు ఈ నెలాఖరుతో ముగుస్తోంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలో భాగంగా ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు దస్తనానికి కేబినెట్ సమ్మతి తెలిపింది. గతంలో లాగానే రిజిస్ట్రేషన్ తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి పింఛన్ 4,000 రూపాయలకు పెంచి ఆమోదముద్ర తెలిపింది మంత్రివర్గం. బాధితులు మోసే ప్రతి ఒక్కరికి తాను అండగా ఉంటానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.
జన సైనికులు వీర మహిళలు తన వైపు బలంగా నిలబడ్డారని చెప్పారు. ఎలాంటి పదవిని ఆశించకుండా జన సైనికులు పోరాడాలని గుర్తు చేశారు. ఎంత సాధించినా తగ్గి ఉండటం చాలా అవసరమని పవన్ వివరించారు. పవన్ కళ్యాణ్ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను సన్మానించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులకు బొక్కెల స్థానంలో ఆయన కూరగాయల బుట్టలను అందజేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అడ్డగోలుగా ఇసుక దోపిడీ, భూకుంభకోణాలు చూశామని పేర్కొన్నారు. 5 కోట్ల మంది ఒకటే అరాచక ప్రభుత్వానికి బుద్ధి చెప్పారని తెలిపారు. జనసేన తరపున పోటీ చేసిన మొత్తం 21 మందిని గెలిపించారని, పోటీ చేసిన చోటే కాకుండా చేయని చోట్ల వీర మహిళలు, జన సైనికులు తీవ్రంగా పోరాడారని చెప్పారు. గతంలో రోడ్డుపైకి రావాలంటే భయమేసే పరిస్థితి ఉండేదని తెలిపారు. సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టాలంటే భయంగా ఉండేదని, ఇంట్లో వాళ్లపై కూడా దుర్భషలాడిన పరిస్థితిని చూశామని చెప్పారు. పార్లమెంటు సభ్యుడిని బంధించి కొట్టించిన తీరును చూసినట్లుగా పేర్కొన్నారు. సుదీర్ఘ అనుభవం, సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడును కూడా జైల్లో పెట్టారని తెలిపారు. ఇది ప్రజలకు సంబంధించిన విజయం కాబట్టి ఒక మార్పు కోరుకుంటే కోట్లాది మంది ప్రజల రోడ్ల మీదకి వస్తారు. మనం చూసాం ఎంత నలిగిపోయామో మనందరం. ఇందాక పెద్దలు మనోహర్ గారు చెప్తున్నట్టుగా రోడ్డు మీదకి రావాలంటే భయపడిన సంవత్సరాలు అవన్నీ. ఒక పోస్ట్ పెట్టాలంటే భయం అందరికీ. ఏదైనా మాట్లాడి ఒక అభిప్రాయం చెప్పాలంటే భయం. పచ్చి బూతులు తిట్టేయడం, ఇంట్లో చిన్నపిల్లల్ని పెద్దని చూడకుండా భయపెట్టేయడం, క్యారెక్టర్ అసాసినేషన్ కేసులు. సాక్షాత్తు ఒక పార్లమెంట్ సభ్యుడిని బంధించి మరీ తీసుకొచ్చి ఉన్నతాధికారుల చేత ఈ గుంటూరు ఈ సిఐడిదే ఆఫీస్లో ఆయన మీద పాశవికంగా ఆయన కొట్టించిన తీరు, 4 దశాబ్దాలు సుదీర్ఘమైన అనుభవం ఉన్న ముఖ్యమంత్రిని కూడా, ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని కూడా, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టి 53-54 రోజులు అలాంటి భయభ్రాంతులు చేసిన ప్రభుత్వం. రోడ్డు మీదకి ఒక నోరు తెరిచి మాట్లాడాలంటే భయం, అడ్డగోలు ఇసుక దోపిడీలు. ఇలాంటి నేపథ్యంలో 5 కోట్ల మంది ప్రజలకి వెన్నుదన్నుగా నిలబడింది జనసేన పార్టీ. రోడ్ల మీదకి రావాలంటే భయం వచ్చింది. ఈరోజు మనకి 100% ఎందుకు వచ్చింది అంటే 5 కోట్ల మంది ప్రజలకి గుండెల్లో ధైర్యం నూరిపోసాం. మనం దెబ్బలు తిన్నాం మనందరం. మనం ఎవరు ఇక్కడ ఉన్న వేదిక పైన వీళ్ళుంటే, మన గెలిచిన ఎమ్మెల్యేలు ఉంటే, పోటీ మీకు అన్ని స్థానాల్లో బలం ఇచ్చిన మన జన సైనికులు, వీర మహిళలు, ఇక్కడ ఆసీనులైన నాయకులు ప్రతి ఒక్కరూ మీరందరూ ఉండబట్టి ఈ విజయం సాధ్యమైంది. 21 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ మేము కూర్చోగలిగామంటే నాతో సహా అది మీ అందరి కష్టం, శ్రమ, మీ మేధో మదనం, మీ ఎలక్షనీరింగ్ కేపబిలిటీ. జన సైనికులు అసలు పోటీ చేయని చోట్ల, మనం పోటీ చేసిన చోట్ల జన సైనికులు చేశారు, వీర మహిళలు చేశారంటే అదొక మన కోసం చేశారు అనుకోవచ్చు. కానీ మన పోటీ చేయని చోట, మనం పోటీ చెయ్యని మిగతా 160 మన మిగతా అన్ని చోట్ల అసలు ఎలా నిలబడ్డారు కూటమికి, తెలుగుదేశానికి కానీ భారతీయ జనతా పార్టీ కంటే నాకు నిజంగా చాలా చాలా ఆనందం వేసింది. అలాంటి జన సైనికులకి, వీర మహిళలకి చేతులెత్తి మీ అందరికీ మనస్ఫూర్తిగా మీకు నమస్కరిస్తున్నాను. గన్నవరం నియోజకవర్గ అభివృద్ధికి చిత్తశుద్ధిగా పనిచేస్తానని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. నా 5 సంవత్సరాల పదవీ కాలాన్ని ప్రజలకు చాకరీ చేయడానికి పనిచేస్తానని తెలిపారు. పోలవరం కుడి కాలువను ఏలూరు కాలువకు అనుసంధానం చేయడానికి యనమల రామకృష్ణుడు 15 కోట్ల నిధులు శాంక్షన్ చేస్తే గత ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆరోపించారు. పాలకులు పనికిమాలిన వాళ్లైతే ప్రభుత్వ వ్యయం ఎంత నష్టం జరుగుతుంది అనేది గత వైసీపీ ప్రభుత్వం తార్కాణమని ఆయన స్పష్టం చేశారు. గన్నవరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధ్యక్షతన గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు మండలాల్లో ప్రజా సమస్యలు తెలుసుకునే పరిష్కార దిశగా గన్నవరం SM కన్వెన్షన్ హాల్ నందు వేదికను ఏర్పాటు చేశారు. గ్రీవెన్స్ ప్రజా సమస్యల వేదికకు 3 మండలాల నుండి భారీగా సమస్యలు తెలిపారు. ప్రతి మండలానికి స్టాళ్లు ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను అర్జీ రూపంలో తీసుకునే సమస్యలను త్వరితగతిన పరిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు తీర్చడానికి జిల్లా యంత్రాంగాన్ని, అధికారులు ఏర్పాటు చేసి ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా ఈ వేదిక ఏర్పాటు చేయటమైనదని తెలిపారు. గన్నవరం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. పరిశ్రమలు, IT కంపెనీలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు.
నియోజకవర్గంలో 15,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్క పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని, ఇప్పటి వరకు నియోజకవర్గంలో పనిచేసిన ఎమ్మెల్యేల కన్నా మెరుగ్గా పనిచేస్తానని తెలిపారు. గన్నవరం నియోజకవర్గాన్ని పారిశ్రామిక వాడగా అభివృద్ధి చేస్తానని, ఎయిర్పోర్ట్ అభివృద్ధి విస్తీర్ణంలో నష్టపోయిన రైతులందరికీ త్వరలో నష్టపరిహారాన్ని అందజేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో ప్రజల సమస్యలు తీర్చడానికి ప్రజా దర్బార్ ఎవరు ఏర్పాటు చేయలేదని, అధికారులతో కలిసి సమిష్టిగా పనిచేసే ప్రతి గ్రామంలో ప్రజల సమస్యలు తెలుసుకుని సమస్యలు తీర్చడానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలు ఎలా పరిష్కరిస్తారో క్వశ్చన్ మీరు విత్డ్రా చేసుకోవాల్సింది భావిస్తున్నాం. ప్రజా సమస్యలను పరిష్కరిద్దామని కలెక్టర్ గారితో జిల్లా యంత్రాంగాన్ని మొత్తం పిలిచి గన్నవరం నియోజకవర్గం 3 మండలాలతో మచిలీపట్నం జిల్లా కింద ఉన్న ఈ 3 మండలాలతో ఈరోజు గ్రీవియన్స్ డే పెట్టా. గతంలో ఎప్పుడైనా పెట్టినారా? మీరు అటెండ్ అయ్యారా గ్రీవియన్స్ డే మీటింగ్కి? సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తా. గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం నా 5 సంవత్సరాల పదవీ కాలాన్ని ప్రజలకు చాకరీ చేస్తాక పనిచేస్తా. చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలన అందించినట్టే ఈ నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. పోలవరం కుడికాలువను ఏలూరు కెనాలతో అనుసంధానం చేద్దామంటే 15,60,00,000 రూపాయలు యనమల రామకృష్ణ గారు శాంక్షన్ చేస్తే ఇవాళ అది ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం 32 కోట్లు పెరిగింది, అంటే డబుల్ అయింది. ప్రపంచ బ్యాంక్ నిధుల నుంచి చేసిన ఆ వడ్డీ కూడా అంత పెరగదు. పాలకులు నిర్లక్ష్యంగా ఉండి పాలకులు పనికిమాలినట్లయితే ప్రభుత్వ వ్యయాలు పెరిగిపోతే ఎంత నష్టం జరుగుతుంది ప్రజలకు అనేది మీరు తెలియాల్సిన అవసరం ఉంది. అలాగే వైసీపీ ప్రభుత్వం వై నాట్ 175 అంటే వై డోంట్ యూ ట్రై ఫర్ 175 తెలుగుదేశంకి చెప్పిందని మాకు అర్థం అవ్వలేదని నేను భావిస్తున్నాను. అలాగే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ఉండాల్సిన ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా నడపడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 స్థానాలకు పరిమితమైన పరిస్థితి. మేము పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలాగానే నడుపుతాం, ప్రభుత్వానికి పారదర్శకతతో నడిపిస్తాం. సుపరిపాలనకు తార్కాణమే రియల్ ఎస్టేట్ రేట్లు పెరగడానికి కారణం. నేను ఎన్నికల ముందు కూడా చెప్పా, యువతకు ఉపాధి అవకాశాలు రావాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, నిరుద్యోగ యువతకు అవకాశాలు కలగాలన్నా, పడిపోయిన ఆస్తులు పెరగాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే సాధ్యమని. అది తేటతెల్లమైంది. మల్లవల్లిలో అశోక్ లేలాండ్ కంపెనీ రీఓపెన్ అవుతుంది, వాళ్ళు పనులు మొదలుపెట్టారు. వాళ్ళతో నేనే సంప్రదింపులు జరిపి మీకు మేమేం చేస్తే మీరు వచ్చి ఓపెన్ చేస్తారని అడిగేళ్ళి, మీరు మాకు సమస్య సృష్టిపోతే వస్తామన్నారు. తప్పనిసరిగా రమ్మను, వాళ్ళు వస్తున్నారు. జీడిమెట్ల నుంచి 40-45 మంది ఇండస్ట్రీస్ కలిసిన పరిస్థితి. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ముఖ్య కారణం 21-22 అసెంబ్లీ అయిపోయినాక దాదాపు 14-15 శాఖల మీద రివ్యూ చేశాను. 13-14 రోజులు ఇదే పనిలో ఉన్నా. కానీ ఎక్కడికి వచ్చినా వేరే సమస్యలు కూడా వస్తున్నారు. దీనికి పరిష్కారం ఇది కరెక్ట్ కాదని చెప్పి కలెక్టర్ గారితో మాట్లాడి ఈ గ్రీవియన్స్ డే వాళ్ళు పెడితే, ఈ కనీసం ఈ 3 జిల్లాలు ఇవాళ పెడితే విజయవాడ రూరల్ మండలానికి ఎన్టీఆర్ జిల్లాలో ఇంకో రోజు పెడదామని పెట్టా. సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నా. అలాగే గవర్నమెంట్ అధికారులు అందరూ గవర్నమెంట్కి అసెట్గా పనిచేస్తారు. వాలంటీర్లు పెట్టుకున్నప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ పనిచేయరేమో, కానీ రాబోయే కాలంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఏ సమస్యకి విట్నెస్ కాకూడదని నేను భావిస్తున్నాను. గవర్నమెంట్ అధికారులు అందరూ పరిష్కారాలు, సొల్యూషన్స్, పాసిబిలిటీస్ చూస్తారు. వాళ్ళు చదువుకుని గ్రూప్ 1 ఎగ్జామ్ గ్రూప్ రాసిన వాళ్ళైనా, మామూలు ఎంప్లాయీస్ అయినా చదువుకుని అధికారంలోకి వచ్చిన వాళ్ళు. అంతేగాని వాళ్ళ పక్కన పెట్టి వాలంటీర్లతో నడిపించడం వల్ల ప్రభుత్వం గతంలో మందగించిన పరిస్థితి, ఆ పనులను లేట్ అయిన పరిస్థితి. మా ప్రభుత్వం అలాంటివి ఉండవని నేను భావించట్లా. ఈ గవర్నమెంట్ అధికారులు ఏటీఆర్ కూడా అడుగుతారు, 2-3 వారాల్లో యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఏం చేశారు మీరు, ఎన్ని సమస్యలు వచ్చినా ఆ సమస్య ఎన్ని పరిష్కారం సమస్యలు ఉంటే చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తా. రాబోయే కాలంలో బ్రహ్మలింగ చెరువు విషయంలో కానీ, పోలవరం కుడికాలం ఏలూరు కాలంలో అనుసంధానం చేసే విషయం కానీ, రామవరపాడు ఎన్కేపాడు బ్రిడ్జిల విషయంలో కానీ ఇవన్నీ బడ్జెట్లో పెడతా. గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రిని 30 పడకలు దాన్ని 50 చేద్దామా 100 చేద్దామా బడ్జెట్ అనుకూలిస్తుందని బట్టి మంత్రి గారితో మాట్లాడి దాన్ని కూడా బడ్జెట్లో 6 మాసాల్లో ప్రవేశపెట్టిపోయే బడ్జెట్లో గన్నవరం సమస్యల్ని బడ్జెట్లో ఫండ్స్ ఎలాగట్ చేపిస్తా. సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం కాదు, పరిష్కరిస్తా. ఏపీలో శాంతి భద్రతలు, గంజాయి నిర్మూలన అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశాన్ని నిర్వహించినట్లుగా హోంమంత్రి మొంగలపూడి అనిత చెప్పారు. నంద్యాల జిల్లా మచ్చుమరి, విజయనగరం జిల్లా రామభద్రాపురంలో జరిగిన అత్యాచార ఘటనలు అత్యంత హేయమని అన్నారు. మచ్చుమరిలో బాలికను అత్యాచారం చేసి రాయి కట్టి మరీ రిజర్వాయర్లో పడేస్తారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రామభద్రాపురంలో తాగిన మైకలో తాత వయసున్న వ్యక్తి ఉయ్యాల్లో నిద్రిస్తున్న 6 నెలల చిన్నారిపై అత్యాచారం చేశాడు. సమీక్షలో ఈ 2 సంఘటనలపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని హోంమంత్రి చెప్పుకొచ్చారు. 2 సంఘటనలో బాలికల కుటుంబ సభ్యులకు 5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లుగా హోంమంత్రి అనిత వెల్లడించారు. మద్యం, గంజాయి మత్తులో నిందితులు ఈ దారుణాలకు పాల్పడ్డారని, 2 సంఘటనలపై ప్రత్యేక కోర్టు ద్వారా విచారణ జరపాలని సీఎం ఆదేశించారన్నారు. మచ్చిమరి ఘటనలో నిందితులుగా 3 మైనర్లు ఉన్నారని,
ఫోన్లో అశ్లీల వెబ్సైట్లు అందుబాటులోకి వస్తుండటం ఈ తరహా ఘటనలకు కారణమవుతున్నాయని అనిత అన్నారు. నేరస్తుల విషయంలో రాజకీయ పార్టీలు కులాలు ఏమీ ఉండవని, నిందితులకు తప్పకుండా శిక్ష పడాల్సిందేనని ముఖ్యమంత్రి చెప్పినట్లుగా హోంమంత్రి అనిత చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు జరుగుతున్న మొన్న ముచ్చుమర్రి ఇష్యూ మనకు అందరికీ తెలుసు. నంద్యాల జిల్లాలోని ముచ్చుమర్రిలోని ఒక చిన్న పాప 9 years బేబీ అమ్మాయి అత్యాచారానికి గురయ్యి అమ్మాయి హత్యకి గురయ్యింది. ఇప్పటికీ కూడా అంటే బాడీ కూడా ట్రేస్ అవుట్ అయ్యే పరిస్థితి కూడా కనిపించలేదు. సో ఇటువంటి సిచ్యువేషన్స్ లోని మాట్లాడేటప్పుడు కూడా చాలా క్లియర్ గా ఇటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, ఇది ఒక ఎత్తు అయితే నిన్ననే మనం చూసాం ఒక 6 నెలల పసికందు నిజంగా వాడిని రాక్షసుడు అనాలో వాడిని ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. అటు ఒక చిన్నతాత వరుస అయిన వ్యక్తి ఆ అమ్మాయిని అబ్యూజ్ చేయడం, 6 నెలల పసికందు మీద కూడా అత్యాచారానికి ఒడిగొట్టడం నిజంగా చూస్తూ ఉంటే కొన్ని సిచ్యువేషన్ అతని సిచ్యువేషన్ కూడా మేము అక్కడ ఎస్పీ గారిని కూడా నాకు తెలిసిన వెంటనే నేను ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. ఎస్పీ గారు చెప్పడం కూడా ఏంటంటే కంప్లీట్ గా తాగిన మైకంలో, ఎంత తాగాడంటే ఈవెన్ పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చిన తర్వాత కూడా అతనికి తెలివి రాలేదు, అప్పటికి కూడా అదే మైకంలో ఉన్నాడు. అలాంటి మైకంలో ఆ పిల్లని చిన్న పసికొందిని అత్యాచారం చేసిన సంఘటన కానీ ఇవన్నీ చూస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగా స్టార్టింగ్ ఇవే టాపిక్స్ చెప్పుకున్నారు. మేము కూర్చున్న తర్వాత అసలు ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయి, ఎందుకు ఇటువంటి సిచ్యువేషన్స్ ఎందుకు మనం ఎదుర్కోవాల్సిన అవసరం వచ్చింది, ఎందుకు లిక్కర్ మీద, గాంజా మీద, డ్రగ్స్ మీద మనం ఎట్టి పరిస్థితులు ఉక్కుపాదం మోపాలి. ఈ గంజాయి మత్తులోని కానీ, డ్రగ్స్ మత్తులోని కానీ, ఈ మద్యం మత్తులోని కానీ వీళ్ళు చేసిన అరాచకాలు చూస్తూ ఉంటే ఎక్కడో ఒకటి వీళ్ళకి ఫుడ్ స్టాప్ పడాలి అనే ఉద్దేశంతో ఎస్పెషల్లీ ఈ 2 కేసుల విషయంలో మనకి విజయనగరం జిల్లాలోని రామభద్రాపురం మండలం జీడికి వలసలోని జరిగిన 5 నెలల పసికందు మీద జరిగిన అత్యాచారం కానీ, ఇప్పుడు ఈ మచ్చుమరిలోని అమ్మాయి హత్య విషయంలోని కానీ చాలా సీరియస్ గా స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 2 ఇష్యూస్ కి కూడా ఒక స్పెషల్ కోర్టును కూడా ఇమీడియట్ గా ఏర్పాటు చేసి ఆ స్పెషల్ కోర్టు ద్వారా అతి తొందరగా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయడానికి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే మనకి ఈ ముచ్చుమర్రి విషయంలోనైతే ఆ అమ్మాయి మరి అతి క్రూరంగా చంపబడింది. ఏదైనా మనం మామూలుగా మాట్లాడుకునేటప్పుడు కూడా చాలా క్లియర్ గా ఆలోచన చేసుకోవాలి. ఆ అమ్మాయిని కూడా గొంతు నిలిపి చంపి అక్కడ వాళ్ళు చెప్పిన విధానం బట్టి ఒక రాయి కట్టి అక్కడ ఉన్న చెరువులోనో కొలలోనో పడేసిన పరిస్థితి. సో అటువంటి సిచ్యువేషన్ లో అమ్మాయి బాడీ కూడా ట్రేస్ అవుట్ అవ్వలేదు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇంచుమించుగా చాలా ఎక్కువగా మేమందరం కూడా పంపించడం జరిగింది. ప్రతిరోజు కూడా కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గారు దీని గురించి మానిటర్ చేస్తున్నారు. మమ్మల్ని ప్రతిరోజు అడుగుతున్నారు ఎంతవరకు వచ్చిందని, రిపోర్ట్ ఏంటని అడుగుతున్నారు. దీని మీద మేము అంత ఎన్డీఆర్ఎఫ్ బృందాల దగ్గర నుంచి అన్ని కూడా ఎతికినా కూడా అమ్మాయి బాడీ అయితే ట్రేస్ అవుట్ అవ్వలేదు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులను కూడా పట్టుకుని రిమాండ్కి పంపించడం కూడా జరుగుతుంది. అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు రిమాండ్ కూడా పెడుతున్నారు. అట్ ద సేమ్ టైం ఆ కుటుంబానికి చనిపోయిన బిడ్డని ఎవరు కూడా తీసుకురాలేదు. జస్ట్ వాళ్ళకి ఒక కాంపెన్సేషన్ విషయంలో ఒక 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఆ ముచ్చుమరి కేసులో మనకి 9 సంవత్సరాల ఆడబిడ్డకి ఏదైతే అన్యాయం జరిగిందో, అమ్మాయి హత్యగా వెంచబడిందో ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు. అదేవిధంగా ఇప్పుడు అత్యాచారానికి గురైన బాలిక ఉంది, బాలిక ఇన్ ద సెన్స్ పసికందు, ఆ పసికందుకి కూడా ఒక 5 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి రేపు పొద్దున్న అమ్మాయికి ఉపయోగపడేటట్టుగా ఫిక్స్డ్ డిపాజిట్ చేయమని కూడా ఇప్పుడే సీఎం గారు ఆదేశాలు ఇచ్చారు. ఇంద్రకీలాద్రిపై గత 9 రోజులుగా జరుగుతున్న వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా ముగిశాయి. ఈ ఉత్సవాల ముగింపునకు సంకేతంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని కనుల పండుగగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా పూర్ణాహుతి కార్యక్రమం ముగించారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో గత 9 రోజులుగా జరుగుతున్న వారాహి నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా ముగిశాయి. ఈ సందర్భంగా దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని, సకాలంలో పంటలు పండాలని ఆకాంక్షిస్తూ అమ్మవారి సన్నిధిలో ఈ ఉత్సవాలను ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని అంతర్గతంగా అర్చక స్వాములు నిర్వహించినట్లుగా తెలిపారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వివిధ రకాలైన ప్రత్యేక పూజలను ఆలయ అర్చకులు, పండితులు అత్యంత నియమ నిష్ఠలతో నిర్వహించినట్లుగా తెలిపారు. పూర్ణాహుతితో వారాహి మహోత్సవాలు ఘనంగా ముగిశాయని తెలిపారు. వారాహి నవరాత్రులు సంపూర్ణం అయినాయి. ఇప్పటి వరకు 9 రోజులు వివిధ రకాలైన కార్యక్రమాలతో వారాహి నవరాత్రులను జరుపుకోవడం జరిగింది. దేవస్థానం ఈసారి చాలా పద్ధతిగాను అర్చకులు, వేద పండితులు, అనుష్ఠాన పరులైనటువంటి వారు, దీక్షా పరులైనటువంటి పండితులతో, అర్చకులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. ప్రభుత్వం నుంచి అనుమతులు త్వరగా వచ్చాయి.
మన మంత్రివర్యులు చాలా సంతోషించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా తెలియజేశారు. అలాగే కమిషనర్ గారు కూడా ఈ పాల్గొంటూ ప్రతిరోజు ఏం జరుగుతున్నాయో తెలుసుకుంటూ ఆయన కూడా మధ్యలో వచ్చి వెళ్ళారు. ఈ కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు పూర్ణాహుతితో ఈ కార్యక్రమం సంపన్నమైంది. ఈ 9 రోజులు చేసినటువంటి అనుష్ఠానము, అలాగే జపతపాలు మరియు హోమాలు, ప్రతిరోజు హోమాలు జరిగాయి రుద్ర హోమశాలలు. వీటన్నింటినీ పూర్తి చేస్తూ ఈరోజు పూర్ణాహుతిని కూడా సమర్పించడం జరిగింది. అమ్మవారికి చాలా సంతుష్టపరిచే ఒక ప్రక్రియను వేదోక్తము శాస్త్రోక్తంగా ఈరోజు దేవాలయంలో నిర్వహించాము. ఇవి గుప్తంగా జరుగుతాయి, ఎందుకంటే ఇవి ప్రకటిత నవరాత్రులు కాదు, ఇవి గుప్త నవరాత్రులు అంటారు. శ్యామలా నవరాత్రులను, వారాహి నవరాత్రులను ఈ 2 గుప్తంగా జరుగుతాయి. కాబట్టి ఉత్సవపూర్వకంగా బయటికి ఏమీ ఉండదు. ఏది ఏమైనా ప్రజలకు తెలియజేసాం ఇలా జరుగుతున్నాయని. వాళ్ళు కూడా విశేషంగా దర్శించుకున్నారు. ముఖ్యంగా నిన్నటి రోజున మూలా నక్షత్రాన్ని తలపించే విధంగా భక్తులు రావడం, బోనాలు కూడా సమర్పించేదానికి భక్తులు హైదరాబాద్ నుంచి రావడము ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. ఇది అమ్మవారి యొక్క చల్లని దీవెనలు అందరిపైన ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, దేశ ప్రజలందరూ సంక్షేమంతో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఉండాలనే ఒక సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని దేవాదాయ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది. ఈ కార్యక్రమం నిర్వహించినందుకు చాలా సంతృప్తిగా ఉంది. అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని ఆశిస్తున్నాను. పార్టీని అంచెలంచెలుగా పెరిగేలా చేయడంలో పవన్ చాలా ఓపికతో వ్యూహంతో వ్యవహరించారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉన్నామని మిత్రపక్షాలతో సమన్వయంతో వెళ్లాలని అన్నారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బంది మచ్చ రాకుండా అందరూ పనిచేయాలని ఆయన సూచించారు. పార్టీ తరపున గెలిచిన ప్రజా ప్రతినిధులను అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సత్కరించారు. ముందుగా మంత్రి నాదెండ్లను సత్కరించారు. ప్రజా ప్రతినిధులకు సాల్వా కప్పి గిఫ్ట్ గా కూరగాయలను అందించి పవన్ సన్మానించారు. అనంతరం పవన్ కళ్యాణ్ జనసేన ప్రజా ప్రతినిధులు సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, పదవులు మనకొచ్చాయి, కానీ మన కోసం పనిచేసిన జన సైనికులు, వీర మహిళలను మరవద్దు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి. పార్టీ మీద, ప్రభుత్వం మీద దుష్ప్రచారం మొదలు పెడతారు, తిప్పికొట్టాలి. కూటమి ప్రభుత్వం అమలు చేసే పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన పెంచుకోవాలి. నిజాయితీగా పనిచేయాలి. గత ప్రభుత్వం సంక్షేమం పేరుతో దోపిడీ చేస్తుంది. త్వరలో క్రియాశీల సభ్యత్వాన్ని ప్రారంభించనున్నాం. గతంలో తక్కువ సంఖ్యలోనే క్రియాశీలక సభ్యులను చేర్పించాం. ఇప్పటి వరకు సుమారు కార్యకర్తలకు ఆర్థిక సహాయం కింద 18 కోట్లను అందజేశామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వంలో ప్రతి జన సైనికుడు భాగస్వామి అని తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలపై అవగాహన పెంచుకోవాలని, ప్రజలకు వివరించాలని అన్నారు. ఇది మన ప్రభుత్వమని, పవన్ కు మంచి పేరు వచ్చే విధంగా పనిచేయాలని అన్నారు. పవన్ కళ్యాణ్ టీం అంటే ఇది అని అందరూ గొప్పగా చెప్పుకునేలా పనిచేయాలని అన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు సైలెంట్ గా ఓటేశారని, ఎన్నికల ముందు వరకు ఏమాత్రం బయటపడని ప్రజలు ఎన్నికల్లో తామేంటో చూపించారని ఆయన పేర్కొన్నారు. ఇదే కేంద్ర కార్యాలయంలో మన కార్యక్రమాలను ప్రారంభించినప్పుడు ఏ విధంగా మనం అంచెలంచెలుగా వెదుగుతూ వివిధ విభాగాలను ఏర్పాటు చేసుకుని వివిధ జిల్లాల్లోనూ నియోజకవర్గాల్లోనూ ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవడం కోసం మనందరం కూడా ఆయన డైరెక్షన్స్ తీసుకుని కష్టపడి ముందుకెళ్ళి తీసుకెళ్ళాము. మీ అందరికీ తెలుసు. కానీ ఆ బాధ్యత ఏంటి ఈ రోజున అంటే 2 విధాలుగా ఉంటుంది. రాష్ట్ర ప్రజలకి మనకు ఒక ప్రధానమైన బాధ్యత. ఈరోజు మన కూటమి ప్రభుత్వంలో ఉన్నాం. ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరు కూడా అనవసరంగా టెంప్టేషన్స్కి లోను కాకుండా చాలా చిత్తశుద్ధితోటి ఎంత కష్టపడి ఈ కూటమి విజయం కోసం 100% స్ట్రైక్ రేట్ కోసం మన పార్టీ అధ్యక్షులు పనిచేశారో దాన్ని మీరు ప్రతి నిమిషం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్ కానీ డిస్టర్బెన్సెస్ కానీ సహజం రాజకీయాల్లో. కానీ అది ఆధారం చేసుకుని దాని వెనక ఎంత కృషి చేసి ఆయన మంచి మనస్తత్వంతో మనం ముందుకెళ్దాం, రాష్ట్ర ప్రజలకి మనం మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని ఆయన చేసిన కష్టాన్ని మీరెవరు కూడా దయచేసి క్షేత్రస్థాయిలో తక్కువ చేయబాకండి. మీకు ఎక్కడ ఇబ్బంది ఉంటే మన పార్టీ విధానాల్ని మీరు అనుసరించుకుని మన ఆశయ సాధన కోసం అంతిమంగా మన రాష్ట్ర ప్రజలు బాగుపడాలి. ఏ కార్యక్రమం చేసినా జనసేన పార్టీ రాష్ట్ర ప్రజల కోసం నిలబడుతుందనే భావన ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఎంతో కష్టపడి మన ఎన్నికల్లో మనం ఎదుర్కొన్నాం. నిజంగా చెప్పాలంటే ఆ రోజు ప్రజలు మనకి నిండు మనసుతోటి ఆయన పైన ఉన్న అభిమానంతో, నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఈ పొత్తులో ఉంటేనే మంచి ప్రభుత్వం ఏర్పడుతున్న భావనతోటి వాళ్ళు నిండు మనసుతోటి మనం ఆశీర్వదించారు. ఒక స్వాతంత్ర ఉద్యమంలాగా ఉండింది ఆ పోరాటం. ఎంతోమంది ప్రజలు వాలంటరీగా వచ్చి రూపాయి ఖర్చు కూడా లేకుండా మన కోసం పనిచేసిన వ్యక్తులు, మహానుభావులు ఎంతోమంది మనతో పాటు నడిచారు.
కరోనా సందర్భంలో మనం ఆ రోజున ఆ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు క్షేత్రస్థాయిలో కేవలం 20,000 30,000 నుంచి మన సభ్యత్వం ప్రారంభించుకుని అంచెలంచెలుగా ఎదుగుతూ చివరికి గత సంవత్సరం 6,47,000 సభ్యత్వం ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోనూ మన జన సైనికులు వీర మహిళలు కష్టపడిన నాయకత్వం మీ అందరికీ తెలుసు. వాళ్ళని ఏ విధంగా ఆదుకున్నామంటే మీరే ఆశ్చర్యపోతారు. ఇప్పటి వరకు సుమారు మనం ఈ బీమా పథకం కింద అందించింది 18 కోట్ల రూపాయలు. దాదాపు 344 కుటుంబాలని మనం ఆదుకున్నాం 5 లక్షల రూపాయల చొప్పునిచ్చి. 344 కుటుంబాలకి కేవలం ఆర్థిక సహాయమే కాదు, పార్టీ మీ వెంట ఉంటుంది, నాయకత్వం మీ వెంట ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పంపించిన ఈ చెక్ని ఆ కుటుంబానికి అందించి మనందరం కూడా ఆ భరోసా ఇవ్వగలిగాం. దాన్ని మీరు గుర్తించండి. రాబోయే రోజుల్లో సుమారు 90 చెక్కులు ప్రెసిడెంట్ గారు సంతకం చేశారు. ఆ 90 చెక్కులు కూడా ఆ కుటుంబాలని మీరే దగ్గరికి వెళ్ళి ఆ భరోసా ఇవ్వండి. పార్టీ నాయకత్వం ఎప్పుడు కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడాలి. ఎందుకంటే చిన్న వయసులో చాలామంది ప్రాణాలు కోల్పోయారు మన జన సైనికులు. వాళ్ళకి ఆ ధైర్యం కలిపే విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకి మనం అండగా నిలబడేటట్టు తప్పకుండా మనం ఆ కార్యక్రమాన్ని సమిష్టిగా చేయాలి. పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. 50 సంవత్సరాల క్రితమే కేఎల్ రావు నదులను అనుసంధానం చేసేందుకు ప్రణాళికలు రూపొందించారని అన్నారు. కేఎల్ రావు 120వ జయంతి సభ నదీ తీరంలోని కేఎల్ రావు ఘాట్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో కేఎల్ రావు జయంతిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొదలుపెట్టారని అన్నారు. దేశంలో గొప్ప ఇంజనీరింగ్ కేఎల్ రావు అని కొనియాడారు. ఆయన దేశానికి మన రాష్ట్రానికి చేసిన సేవలు మరువలేవని అన్నారు. అందుకే తరాలు మారినా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నామని తెలిపారు. అక్రమ ఇసుక తరలింపు మీదే గత ప్రభుత్వం దృష్టి పెట్టిందని, కొంతమంది అధికారులకు ఇంకా పాత వాసన పోలేదని అన్నారు. దేశం అభివృద్ధి జరగాలంటే నదుల అనుసంధానం జరగాలని చెప్పిన గొప్ప వ్యక్తి కేఎల్ రావు అని మంత్రి గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టును వైసీపీ నాయకులు నాశనం చేయడంతో పాటు డయాఫాల్ వాల్ను నాశనం చేయడానికి మాజీ సీఎం జగనే కారణమని మంత్రి విమర్శించారు. నిపుణుల కమిటీ కూడా అదే చెప్పారని తెలిపారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తానని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్లారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనవాడు మన తెలుగు బిడ్డ కేఎల్ రావు గారు మరి జయంతోత్సవాల్ని ఘనంగా నిర్వహించాలనేటువంటి ఆలోచన ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆ రోజు 14లో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మరి ఆయన ఆలోచనలకు అనుగుణంగా ఆ రోజు 5 సంవత్సరాలు కూడా మరి ఆ యొక్క జయంతోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఆ రోజు ఏదైతే మనం పట్టెడన్నం తింటున్నటువంటి కాటన్ మహాశయుడు ఏదైతే ఉందో ఆ సరార్థన్ కాటన్ జయంతి, అదేవిధంగా మన కేఎల్ రావు గారి ఆయన జయంతి, అదేవిధంగా ఏదైతే ప్రముఖ ఇంజనీర్కి అయినటువంటి విశ్వేశ్వరయ్య గారు, అదేవిధంగా ఏదైతే హంద్రీ నివాన గాలేరు నగరి తెలుగు గంగ వీటికి రూపకల్పన చేసినటువంటి శ్రీరామకృష్ణయ్య గారు, ఈ రకంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ కాటన్ మహాశయుడు కేఎల్ రావు గారు విశ్వేశ్వరయ్య గారు శ్రీరామకృష్ణయ్య గారు లాంటి మన వాళ్ళందరినీ కూడా మరి ఆ జయంతోత్సవాలను నిర్వహించుకొని భావి తరాల వారికి భవిష్యత్తు తరాల వారికి కూడా వీళ్ళందరినీ కూడా స్ఫూర్తిగా తీసుకుని వెళ్ళాలనే ఆలోచనతో ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటే దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాల పాలనలో మళ్ళీ వీళ్ళందరినీ కూడా మరుగున పడేసి మళ్ళీ భావితరాలు భవిష్యత్తు తరాల వారికి వీళ్ళ స్ఫూర్తి మరి అందనివ్వకుండా చేసినటువంటి పరిస్థితి దుస్థితి చాలా చాలా దురదృష్టకరమైన విషయం. అంటే గత 5 సంవత్సరాల్లో ఏదైతే ఇసుక, లిక్కరు, మైన్స్, ల్యాండ్స్ మీద ఉన్నటువంటి శ్రద్ధ ప్రభుత్వానికి ఏదైతే కాటన్ మహాశయుడు కేఎల్ రావు విశ్వేశ్వరయ్య మరి ఏదైతే శ్రీరామకృష్ణ వీళ్ళ మీద లేకపోవడం, శివరామకృష్ణ మీద లేకపోవడం మరి చాలా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అందుకే ఈరోజు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈరోజు ఏదైతే మన తెలుగు జాతి ముద్దు బిడ్డలు అయినటువంటి యొక్క కేఎల్ రావు విశ్వేశ్వరయ్య మరి ఏదైతే మరి యొక్క శివరామకృష్ణ వీళ్ళందరి యొక్క జయంతోత్సవాలు నిర్వహించడంతో పాటుగా విదేశీయుడు అయినప్పటికీ కూడా అటు గోదావరి కానీ ఇటు కృష్ణా కానీ ఏదైతే అటు పెన్నా కానీ ఏదైతే ఈవేళ పచ్చగా కలకలలాడడానికి కారకులైనటువంటి మన కాటన్ మహాశయుడు కానీ వీరందరి జయంతోత్సవాలు
ఈ 5 సంవత్సరాలు కూడా ఘనంగా నెరవేరుస్తామని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, అందుకు అధికారులు కూడా కొంత సంసిద్ధత, ఎందుకంటే గత 5 సంవత్సరాల పాలన వాసన నుంచి ఇంకా కొంత అధికారులు ఇంకా బయటికి రావాలి. ఏదైతే ఈ యొక్క ప్రభుత్వ ప్రయారిటీ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా మనం కూడా కార్యక్రమాలని రూపొందించుకుని ప్రజల్లోకి, రైతుల్లోకి తీసుకెళ్లేటువంటి విధంగా మరి మన శాఖ కూడా పనిచేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, ఏదైతే కేఎల్ రావు గారి మరి జయంతోత్సవాలు ఘనంగా నిర్వహించాలి అని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడానికి కారణం మీ అందరికీ తెలుసు. ఏదైతే మనవాడు మన తెలుగు బిడ్డ ఆ రోజు ఒక్కటి ఆలోచన చేశాడు. ఏదైతే తీవ్రమైనటువంటి దుర్భిక్షమైనటువంటి కరువు కాటకాలు ఉన్నటువంటి భారతదేశాన్ని రక్షించగలగాలని అంటే అది ఒక్క నదుల అనుసంధానంతో సాధ్యమవుతుంది అనేటువంటి ఆలోచనతో, అంటే ఏదైతే గంగా, యమున, మహానది, గోదావరి, కృష్ణ, కావేరి అంటే ఇట్లా నదుల అనుసంధానం, ఒక గార్లెండింగ్ ఆఫ్ రివర్ ద్వారానే భారతదేశాన్ని ఆ దుర్భిక్షమైనటువంటి పరిస్థితుల నుంచి బయట పడగలవేమో అనేటువంటి ఆలోచనతోటి ఆ రోజు ఏదైతే నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టినటువంటి రూపకల్పన 50 సంవత్సరాల క్రితమే తెలియజెప్పినటువంటి వ్యక్తి మన తెలుగు బిడ్డ, మనవాడు, మన కేఎల్ రావు గారు. గన్నవరం రైతు బజార్లో తహసీల్దార్ పవన్ కుమార్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రైతు మార్కెట్లోని స్టాల్స్ ను సందర్శించి ధరల పట్టికను, రైతు మార్కెట్లో విక్రయదారులు, కొనుగోలుదారులను స్వయంగా రేట్లు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు స్టాల్స్ లో లీజ్ 2022తో ముగియగా మళ్లీ లీజ్ అగ్రిమెంట్ లేకుండా షాపులు నిర్వహిస్తున్న విక్రయదారుల దగ్గర వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని షాపులలో లీజు గడువులు ముగిసినా స్వయం ఉపాధి షాపులలో నెలకు 4,000 రూపాయల బాడుగ వసూలు చేయడంపై రైతు బజార్ ఈవోపై తహసీల్దార్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రైతు మార్కెట్లో పట్టికపై విక్రయిస్తున్న రేట్లు, వినియోగదారులకు అధిక రేట్లకు విక్రయిస్తున్న కొన్ని షాపుల నిర్వాహకులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రైతు బజార్లోని షాపుల నిర్వాహకులకు లీజ్ అగ్రిమెంట్ పొడిగించుకోవాలని సూచించారు. లాస్ వస్తే మానేమన్నా, లాభం వచ్చే వాళ్ళకి తీసుకుంటాం. అంటే వాళ్ళు లాస్ వచ్చే వాళ్ళైతే రైతులు కాదు, వ్యాపారం చేసే వాళ్ళు అయితే లాస్ వస్తుంది. కొనుక్కుని తీసుకురావాలి కాబట్టి లాస్ వస్తుంది. రైతుకైతే లాభం. అవును, రైతుకైతే లాభం, లాస్ రాదు. ఐడి కార్డులు ఉండాలి కదా బాబు. రేపటి నుంచి ప్రతి షాపులో లైసెన్స్ ఎప్పటి వరకు వచ్చింది, ఐడి కార్డు, నెలలో కూడా ఐడి కార్డు తీసుకుని ఉండాలి ప్రతి ఒక్కళ్ళు. యువ గారికి చెప్పండి, ఎవరు అమ్ముతున్నారు, ఎంతకు అమ్ముతున్నారు, మొత్తం క్లియర్గా ఉండాలి కదా. ఎందుకంటే ఏం లేదు, ఉండాలి, ఎవరు అమ్ముతున్నారు అనేది తెలియాలి కదా. వాళ్ళు అమ్మేవాళ్ళు వాళ్ళేనా, వ్యాపారస్తుగా, ఇంకొకళ్ళ ఎవరు అమ్ముతున్నారు తెలియాలి కదా. ప్రింట్ అయ్యేది పేపర్ మీద రాసిపోవచ్చు మీరు. అవును, అప్లికేషన్ ఇచ్చారు. ఎక్సైజ్ మీద ఆర్డర్ ఇది, మీ ఆర్డర్ మీదో ఏదో ఒకటి ఇవ్వాలి కదా. ఆర్డర్ దీని మీద రాయాలా? మీరు ఎక్కడ వస్తారు? అటుకెళ్తా మీరు ధృవీకరించారు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏది అటుకెళ్తా వస్తేనా కంప్లైంట్ అతనికి, కంప్లైంట్ అతనికి ఎక్స్చేంజ్ చేయటం ఎవరు అథారిటీ? ఆర్డర్ ఇచ్చి ఉంటారు కదా కార్డు, అదేంటి కార్డు లేకపోవడం ఏంటంటే కార్డులు ప్రింట్ చేసుకోండి మీ దగ్గర కూడా. సంవత్సరం పెట్టలేదా? లెటర్ పెట్టారు మీరు, లెటర్ చూపించండి. ఆ లెటర్ పెట్టిన లెటర్ చూపించండి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.